नमो विश्वपादाय विश्वक्लेशाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते गौरवादे प्रचारिणे विशेष सूर्यवादी देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय అందరూ సాధన చేస్తున్నారా? చేయని వారు మొదలు పెట్టండి, చేశారు బాగా చేయండి. సో ఈ యాత్ర తర్వాత వృందావన యాత్రలో చాలా మందిలో కొద్దిగా మార్పు వచ్చింది. భగవంతుడి గురించి కానీ ఈరోజు మీరు వింటున్నారు. వృందావన యాత్రలో మీకు అనుభూతి దొరుకుతుంది. వృందావనం అంటే ఏంటి? కృష్ణుడు ఒక నేల, ఆ ప్రభావం కానీ ఆ వీరాస్తవాలు కానీ అదంతా కూడా భోజనం గురించి ఎంత విధా స్వయంగా తినడం వేరు, వెళ్ళడం వేరు కదా. ಎರಡೇ కాదు. ఈ గులాబ్ జామ్ చాలా తీగా ఉంది ప్రభుజీ, ಎರಡು బాగానే ఉంది. తింటే ఆస్వాదిస్తే కరెక్టే ప్రభు కరెక్ట్ కాదు. కృష్ణుడు విన్నారు. నేల అడుగుపెట్టిన తర్వాత చాలా మంది అనిపిస్తుంది కదా, కృష్ణుడు నడిచిన నేల అడుగు అడుగునా ఎక్కడ చూసినా రాధే 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 కృష్ణ కృష్ణ తప్ప ఇంత కృష్ణమై అనుభూతి ఇక్కడ దొరుకుతుందా మీకు? ఇక్కడ ఆ 5 రోజులు వైకుంఠ అవతారంలో ఇక్కడికి వచ్చిన తర్వాత కాబట్టి ఎప్పుడైనా యాత్రలు ఉన్నప్పుడు ఎవరు మిస్ అవుతాయి. అన్ని డబ్బులతో లెక్క పెట్టలేదు. కొన్ని బంధాలు డబ్బులతో కొనలేదు. కరెక్టే కదా. కొన్ని బంధాలు డబ్బులతో కొనలేదు. కొన్ని అనుభూతులు డబ్బులతో కొనలేదు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ డబ్బులతో మనకి తప్పుతాయి. అదే కనుక కొన్ని మార్పులు కూడా డబ్బులతో కొనలేదు. వారాలు డబ్బులతో కొంత మారిపోతావా? కాబట్టి ఒక భక్తుల సాంగత్యం ఉండి లేదా సరి భగవంతుడు అడుగుపెట్టిన నేల అంటే ఒక ప్రభావం దివ్యం. కాబట్టి అప్పులు చేసిన రావాలి. అప్పులు చేసి వెళ్ళి ఆడట్లేదు, అప్పులు చేసి చదవట్లేదు. చెప్పండి,
అప్పులు చేసి ఫోన్ రీఛార్జ్ చేసుకోవట్లేదు, అప్పులు చేసి ఫోన్ కొనట్లేదు, అప్పులు చేసి పెళ్లి చేయట్లేదు, అప్పులు చేసి యాత్రలు రాలేవా? లోపల ఉండాలి. ఆ ఇష్యూ ప్రభు, ఈ ఇష్యూ ప్రభు ఏమైనా చెప్పండి, రేపు వచ్చిన తర్వాత ఆయన చెప్పండి ఇష్యూస్ అంటే ఇక్కడ ఓపిక మేమంటాం ప్రభు గారు ఉన్నారు వింటారులేండి, ఉంటారండి. ఆయన ఉంటారా? ఒక యాత్ర అడుగు పెట్టామంటే ఎవరైనా దూరం వెళ్ళగా వాడతాం. కాబట్టి భగవంతుడు చేరుకోవడానికి అప్పుడు చేస్తారు. అది భక్తి అంటే, అయ్యో ఆ భక్తుడు నన్ను చూడడానికి ఎంత కష్టపడి వస్తున్నాడు. సుధాముడు ఎలా వచ్చాడు? ఫ్లైట్ వెళ్ళాడు, గవర్నమెంట్ ఏమన్నా ట్రైన్ వెళ్ళాడు, ఆయన ఎక్స్ప్రెస్ ఏమన్నా సుధాముడు ఎలా వెళ్ళాడు? అడుచుకుంటూ వెళ్ళాడు. కృష్ణుడికి ఇవ్వడానికి ఇంట్లో ఉన్నాయి, ఇంట్లో వారి భార్య పక్కన ఇంటికి వెళ్ళి అడుక్కొని వస్తుంది. ఆవిడ కృష్ణుడు చూడడానికి వెళ్తున్నారండి, మీరు ఏదైనా ఇవ్వండి, మరి ఇంట్లో ఏమీ లేదు తినడానికి, మరి ఏమీ లేదు కృష్ణుడికి ఏమేమి చెప్పండి పంపించింది ఆవిడ. లేకపోయినా అయ్యో మన దగ్గర లేకపోయినా పర్లేదని పక్కన వెళ్ళి కొద్దిగా ఆవిడ భిక్షాటన చేసి కొన్ని తీసుకొని వచ్చి సుధాముడికి ఇచ్చి మూట కట్టి ఇది మీరు కృష్ణుడికి ఇవ్వండి. అది భక్తి. అది కృష్ణుడిని మనసు బంధించేసింది ఆ భక్తి. అన్ని లెక్కలు ఇప్పుడు ఎవరో లెక్కలు ఆయన దగ్గర ఉన్నాయి. చిత్రగుప్త లెక్కలు రాసి పెడుతున్నాడు ఆయన క్లీన్ గా. మన లెక్కలు ఏమో చెప్పండి. కాబట్టి బృందావనం మథుర బృందావనంలో కొన్ని క్షణాలు గడిపిన కొన్ని కోట్ల జన్మల పుణ్యాలు దానాలు కూడా సమానం కావు. రోజుగా మథురా బృందావనంలో కొన్ని క్షణాలు గడిపిన భక్తులు 5 రోజులు వెళ్ళారు అక్కడ. వాతావరణంలో తత్వం కూడా. కాబట్టి అందరూ కూడా నెక్స్ట్ ఒక అవకాశం దొరికినప్పుడు రాజులు పొగబెట్టి రావాలి. కృషి కోసం రాజు చేతులు బరువు అవునా కదా, చేతులు బరువు చేసేదండి మాకు ఇచ్చేసాడు అందరూ. బాగా కృష్ణుడు అంటే ఆ భావన రావాలంటున్నారే. రామదాసు ఇలా అన్నాడు కృష్ణుడు, రాముల వారి దేవాలయం భగవంతుడి హృదయం కలిగించాలంటే భావన అర్థమవుతుందా? మరి ఇవన్నీ చేస్తున్నాం కదా, అప్పులు చేయడం చేస్తున్నాం, పొగలు పెడుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం భౌతికంగా గురువుకి. ఇలాంటి బంగారు అవకాశాలు ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో వస్తాయి. ఎవరితో అంటున్నాం కూడా. మా తల్లి గారికి 20 సంవత్సరాల తర్వాత ఇస్తే 50 వచ్చారు, 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడు వస్తే అవకాశాలు చెప్పండి. కాబట్టి అది ఉన్న అవకాశాలు జాగ్రత్తగా పోతే పోతామండి. ఇన్నులకు ఏమొస్తుంది? బృందావనంలో పోయినా అట్లీస్ట్ మోక్షం వస్తుంది. ఇన్నులకు ఏమొస్తుంది? ఇక్కడ బృందావనం అయితే బృందావన క్షేత్రం. అక్కడ ఒక క్షణాలు గడిపితే వైకుంఠం అంటే అక్కడ పోతే డైరెక్ట్ రాజా ఎక్స్ప్రెస్, వైకుంఠ ఎక్స్ప్రెస్ చెప్పండి. అది కదా అన్ని లెక్కలు అవి చూడలేకుంటున్నాం. భగవంతుడు అంటే అన్కండిషనల్ లవ్ ఉంటుంది. ఏమంటా నాకు మీరు తెలుగులో మాట్లాడే నాకు తెలుగు కుదురుకునే కానీ ఇంగ్లీష్ బాగా రోజులు అవార్డు చెప్పి మీతో మాట్లాడే తెలుగు నాకు బాగా నేర్చుకుంటాను. అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ కండిషన్ లేదు అని మన జీవితంలో కండిషన్ పెట్టి పెళ్లి చేసుకుంటాం అంతే కదా. కండిషన్ చెప్పండి, కండిషన్ బంధం చెప్పండి. రిలేషన్షిప్ సంబంధం కండిషన్ లేకుండా ఉన్నాయా? కండిషన్ మ్యాచ్ అయితే చేసుకుంటాం కదా. అన్కండిషన్ లో భగవంతుడు కండిషన్ లేకుండా. కాబట్టి ఆయన చూడాలి. రామదాస్ ఎలాగైతే కష్టాలు పడి రాముల వారి దేవాలయం ఏమైంది? రాముల వారే వినిపించారు కదా. ఎవరు అడ్రస్ ఉన్నది?
రాశారు కదా అసలు అద్భుతమైన వాక్యాలు అవన్నీ కూడా బాగా నువ్వు కొడుకుతున్నావు రావా నేను గట్టిగా ముందు బాగా గుర్తున్నావు అది ఎవరి కోసం మరి ధర్మా దేవుడు పెట్టావు అవును ఏం చేశారు గుడి కట్టాలంటే డబ్బులు కట్టలేము భావం భగవంతుడి సేవ చేయాలంటే భావం ఉండాలి ఈ బిజీ ప్రభు ఆ బిజీ ప్రభు ఈ బిజీ చెప్పగలుగుతారు కదా ఏమైనా చెప్పండి ఇవన్నీ కూడా ఆయన చెప్పండి మీరు బీ ప్రాక్టికల్ జీవితంలో ఎలా ఉండాలంటే ప్రాక్టికల్ గా మాత్రమే ముఖ్యం ఉండి మనం ఫిలాసఫీ దానం గ్రహించడం ముఖ్యం కాదు ప్రాక్టికల్ మాత్రమే ముఖ్యం అయితే ప్రభు జీవితం ఏమవుతుంది మహా అయితే భగవంతుడు సేవ చేస్తాం కదా ఇంకో దెబ్బలు బెటర్ కదా చెప్పండి ఇంకో దెబ్బలు కావాలా తిన్నా కూడా బాగుందండి అదే మాయ పిల్లలు తిట్టినా అలా మొదలు అదలో మొదలు మొదలు వచనం ఏం మొదలుగా మాట్లాడుతున్నారు ఏ మొదలుగా మాట్లాడుతున్నారు అసలు ఉంటాయి అసలు కరీ పెంచాం కరెక్ట్ మొదలు పోసి పెంచాము అనిపించాలి కదా మాయాదేవి అలాగా దెబ్బలు తగిలినా వారం కనిపిస్తుంది చెప్పారు నాలుగు మందికి దెబ్బపడినా రక్తం కలిగినా బాగుంటారు మాయాదేవి ఆవహిస్తే అన్ని బాగుంది అనిపిస్తుంది యాత్రలకు వచ్చాం మాయ నుంచి బయటపడుతున్నాం అంటే ఉదాహరణలో కొద్దిపాటి 5 రోజులు అంత అనుభూతి వస్తే గోలోక వృందావనం భగవంతుడు వైకుంఠంలో ఎలా ఉంటుంది ఆలోకం శాంపుల్ సినిమా ట్రైలర్ లాగా ఇది కూడా కాసేపు శాంపుల్ ఎక్స్పీరియన్స్ చూసారు అద్భుతంగా ఉంది అర్థమవుతుందా కాబట్టి నెక్స్ట్ యాత్రలకు మీరు ఆ భావంతో రండి ఉంటాము తర్వాత విషయం ఎవరు తెలుస్తున్నాయి చెప్పారు అందరు కూడా వాళ్ళు డెఫినెట్ టైం మరి డిఫరెన్స్ ఏంటంటే సంవత్సరాలు కూడా క్వశ్చన్ టైంకి మళ్ళీ డిఫరెన్స్ ఏంటి మళ్ళీ సంపాదించుకోవచ్చు టైం చూడవచ్చు మళ్ళీ సంపాదించుకుంటా టైం సంపాదించుకోలేదు ఇంకా చెప్పండి టైంకి మనీకి డిఫరెన్స్ ఏంటి పోయింటే రాదు కరెక్ట్ నాకు మళ్ళీ రావచ్చు కరెక్ట్ ఇంకా చాలా విలువైన టైం ఇంగ్లీష్ అర్థం అనమాట you always know how much balance you have, how much money you have. You never know how much time you have. అదేంటి మీ దగ్గర ఎంత డబ్బులు ఏదో తెలుసు కదా ఎంత టైం తెలుసా కరెక్టే కదా డబ్బులకి టైం తేడా ఏంటి మన దగ్గర ఎంత డబ్బులు మనకి ఎప్పుడు తెలుస్తుంది ఉందా మన దగ్గర బ్యాలెన్స్ ఉందా టైం ఎంత బ్యాలెన్స్ ఉంది తెలియదు ఎంత జాగ్రత్తగా ఉండాలి తెలియనప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత టైం తెలియదు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకు వచ్చేసేయాలి తర్వాత ఏం కావాలి ఆ రోజుల కోసం కొన్ని కష్టాలు తీసుకోవాలి కదా ఇప్పుడు కూడా కష్టాలు మనిషిని ఒక వజ్రం లాగా తయారు చేస్తుంది ఒక వజ్రం రావాలంటే వజ్రం ఎంత కష్టం డైమండ్ రావాలంటే డైమండ్ మీరు తవ్వి వచ్చి స్వచ్ఛమైన డైమండ్ రాదు అది చాలా క్లీనింగ్ చేసి 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 ప్రాసెసింగ్ అంతా చేసి ఒక డైమండ్ లాగా వస్తుంది కరెక్టే కదా కష్టాలు ఏం చేస్తే మనల్ని నల్లగా ఉన్న మనల్ని డైమండ్ లాగా తెల్లగా చేస్తారు బలిదాలు పోతాయి దుర్ధనాలు పోతాయి కాబట్టి కష్టాలు ఎప్పుడు కూడా మనిషిని మంచి గుణాలు మంచి మార్పు కోసం కష్టం కాబట్టి దాన్ని మనం బాధగా తీసుకోకూడదు మార్పు కోసం తీసుకోవాలి ఇప్పుడు వాటర్ మరి బాయిల్ వచ్చింది అనుకోండి బాయిలింగ్ వాటర్ మరి ఫేస్ సపరేట్తుందా అదే వాటర్ చల్లగైన తర్వాత కాబట్టి మనిషి కోపంలో ఉన్నప్పుడు దాన్ని చూసుకోలేడు అదే కోపం తగ్గిన తర్వాత అదే వాటర్ చల్లబడి బాగా రాబోలేదు అనుకోండి మీకు రిఫ్లెక్షన్ అయిపోతుందా కరెక్ట్గా కదా బాయిలింగ్ వాటర్ లేక అదే వాటర్ అంతా కామన్గా ఉంటుంది నార్మల్గా ఉంటే కనబడుతుంది రిఫ్లెక్షన్ కూడా
కాబట్టి మనిషి కూడా స్టేబుల్ మనసులో నెలమలలో ఉన్నప్పుడు అన్ని బాగా కనబడతాయి, ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి. మనిషి మనసు కోపాలతో ఇలా పైకి ఇలాగ ఏమవుతుందో చెప్పండి, తాను చూసుకోలేదు. మరి ఆధ్యాత్మిక జీవితం అంటేనే మన మనసుని శాంతం చేయడం, మళ్ళీ మార్పు తీసుకురావడం. ఇలాంటి యాత్రలు ఎందుకంటే నా మనసును మారుస్తుంది. మన జీవితం అంతా ఇవేమనుకుంటున్నాం, యాత్రకు వెళ్ళిన తర్వాత జీవితం అంటే ఇటువైపు కదా. అర్థమైందా? జపనీస్ లో ప్రోవర్బ్ ఉంది, జపనీస్ ప్రోవర్బ్ అంటారు, if you get down to the wrong train, you take down the next stop, otherwise return journey will be more expensive. అది ఏమిటంటే ఏదైనా ఒక రాంగ్ ట్రైన్ ఎక్కేసారు అనుకోండి, బెంగళూరు పోతే హైదరాబాద్ ఎక్కేసారు, ఏం చేయాలి? ఒక రాంగ్ ట్రైన్ ఎక్కినప్పుడు నెక్స్ట్ టైం తిరిగేసేయండి, లేదంటే మీ రిటర్న్ జర్నీ చాలా కాస్ట్లీ. కరెక్టే కదా? బెంగళూరు వస్తుంది రిలీజ్ అయిపోయారు, హైదరాబాద్ రావాలంటే చెప్పండి, రిటర్న్ జర్నీ టూ ఎక్స్పెన్సివ్ రిటర్న్ జర్నీ బై ఎక్స్ట్రా. ఒక తప్పుడు డైరెక్షన్ వెంటనే యూటర్న్ తీసుకోండి. లేదు లేదు బాగా ఉంది కదా, బాగా ఎప్పటికీ లైఫ్ అవుతా ఎక్కడ సరే ఎందుకు ఆల్రెడీ. కాబట్టి యాత్రకి వెళ్ళినప్పుడు యూటర్న్ తీసుకుంటాం. ఓ జీవితం అంటే ఏంటి? ఇంట్లో పోరాడండి, అన్నిటికీ పోరాటమే. కృష్ణుడి కోసం పోరాడే ఇంట్లో భార్య భర్త చెప్పండి, ఎందుకంటే యాత్ర ఎందుకు వెళ్ళకూడదు, 10 రోజులు చెప్పండి మాకు. అలాగే కృష్ణ ఎందుకు వెళ్ళకూడదు, నాకు 10 రోజులు చెప్పండి మీరు. ఎందుకు వెళ్ళాలో నేను 50 రోజులు చెప్తాను మీకు. అది కాబట్టి మీరు కృష్ణుడి కోసం అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడి కోసం యుద్ధం చేశాడు కదా. వేరే కథ యుద్ధం అవసరం, అటు పాట ఉందా చేయండి. అంటే భగవంతుడి కోసం కొన్ని కష్టాలు వాళ్ళు కొన్ని కష్టాలు చిన్న చిన్న కష్టాలు వల్ల తిరుగుతుంటాం. కాబట్టి అన్ని కష్టాలు పడినప్పుడే జీవితం విలువ తెలుస్తుంది, భగవంతుడి విలువ తెలుస్తుంది, ఆ కృప దొరుకుతుంది. కష్టాలు ఉన్న వాడికి తల్లికి 10 మంది పిల్లలు ఉంటే ఏడ్చే పిల్లవాడికి అడక్షన్ ఉంటుంది కదా తల్లికి. 9 మంది ఆడుకుంటున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, తల్లి ఎవరికి తెలుసు? బాగుందని తెలుస్తుంది. కరెక్టే కదా? భగవంతుడు మనసు ఎక్కడికి వెళ్తుంది? ఏ భక్తుడైతే కష్టాలు ఏడుస్తున్నాడో ఆదరికి వెళ్తుంది మనసు. అయ్యో నా కోసం ఏడుస్తున్నాడే. కాబట్టి కృష్ణుడి కోసం ఏడ్చినప్పుడు ఆయన అటెన్షన్ మనపై ఉంటుంది. అవునా కదా? ఒక తల్లి ఎలాగైతే ఏడ్చే బిడ్డపైన మనసు వెళ్తుందో, భగవంతుడు కూడా ఆయన కోసం కష్టాలు పడే వాళ్ళ వ్యక్తులపై మనసు వెళ్తుంది. కాబట్టి కష్టాలు ఒక ఆశీర్వాదాలు తీసుకో, ఆయన కోసం కష్టాలు పడాలి. భగవంతుడు జీవితం బాగుంటుంది. కాబట్టి మీ అందరికి కోసం కూడా ఎందుకు ఏమిటంటే ప్రభుత్వం వారు ఆయన పడిన కష్టాలు ఈ సమాజంలో సృష్టిలోనే ఆ వయసులో ఎవరు తల్లి ఎదురు కష్టాలు లేకుండా అన్ని కష్టాలు వేడానికి ఏం చేస్తున్నాం భరించాలంటే చాలా కష్టం కదా. కష్టాలు క్రిస్టియన్ కొంతమంది తక్కువ లేవు, చిన్నగా ఉంటాయి. అది కష్టాలు భరించాలంటే చాలా పెద్దది. చాలా భగవంతుడి యొక్క భక్తితో హృదయం నిండిపోయి ఉండాలి. ప్రభుత్వాలు వారి కష్టాలు భక్తితో ఎదుర్కొన్నారు, తెగుతారు కాదు. కాబట్టి మీ అందరి కోసం కూడా ఒక ప్రోగ్రామ్ అనుకున్నట్టుగా యాత్రలో కూడా ప్రభుపాద ఆశ్రయ అనుకుంటున్నాం. ప్రభుపాద ఆశ్రయ ఏమిటంటే ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి గురువు ఉండాలి కదా. గురువు అంటే ఎవరు? మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి మనకు భగవత్ తత్వాన్ని బోధించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ప్రసాదించి మన కర్మను స్వీకరించి భగవంతుని మనకు అర్పణ చేసేవాళ్ళు గురువు అంటే. టెన్నిస్ గురువు, క్రికెట్ గురువులా కాదు. వాళ్ళు బ్యాగ్ అర్పణ చేస్తారు, మీకు అంతే బాగా అర్పణ చేస్తారు. ఇక్కడ ఏంటి మన కర్మను తీసుకుంటూ
మనకు దైవ గుణాలు ఇస్తూ మనకి జ్ఞానం ప్రసాదించి మోక్షాన్ని ప్రసాదించి భగవంతుని మనకు అర్పించే వ్యక్తి గురువు అంటే ఆ గురువు యొక్క ఆశ్రయం పొందడం. కాబట్టి ఎవరైతే ఒక బాగా చేసేవారైనా కానీ వాళ్ళందరూ కూడా పేర్లు పెట్టి మనం ఆలోచిస్తున్నాం. గీతా జయంతి రోజైనా ప్రభుపాద ఆశ్రయ ప్రోగ్రామ్ ఆ రోజు మనకు ప్రభుపాద వారిని ఒక లీగల్ గా అనుభవం ఉందా? ప్రతి లివింగ్ రిలేషన్స్ అయిపోయాయి కదా, పెళ్లిలో అయిపోతుంటాయి, అదో పిల్లలు కలిస్తుంటారు, పెళ్లి మాత్రం ఇలా సొసైటీ వాళ్ళకి పెద్ద కరెక్టే కదా, అలా కాదు కదా. మరి పెళ్లి సర్టిఫికేషన్ ఉండాలి కదా, రిజిస్ట్రేషన్ ఉండాలి కదా, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి కదా, లీగల్ సర్టిఫికేట్ ఉండాలి. ఆశ్రయం ఏమిటంటే ఆ రోజు ప్రభుత్వ గురువుగా మరి స్వీకరించి ఆయన ఆశ్రయం పొందుతున్నాం. అంటే దాన్ని జ్ఞానాన్ని ప్రసాదించండి అని శిష్యులుగా స్వీకరించి ఒక రిక్వెస్ట్ పెడుతుందా. శిష్యులు అయిపోయాడు కాదు, అర్థమవుతుందా? జాబ్ రావాలి ఫస్ట్ ఏం చేయాలి? అప్లికేషన్ పెట్టాలి కదా. ఇది ఒక అప్లికేషన్ లాగా. అప్లికేషన్ పెట్టాలి ఊరుతాయా? అప్లికేషన్ ఫస్ట్ అప్లికేషన్ పెట్టడం అది. తర్వాత మనం 16 వారాలు జపం చేయగలిగితే 4 నియమాలన్నీ 4 నియమాలు ఏమిటో చెప్పండి. తల్లి గుళ్ళు తల్లి ఫస్ట్ నియమం ఏమిటి? అన్ని పానాలు వదిలేయండి ఫస్ట్. ఆ పానంలోనే టీ పానం, కాఫీ పానం, దోమ పానం, బత్తి అదే పానం, ఒకటే పానం. తర్వాత ప్రాణం పెట్టేశారు కదా అంటారు, విజయనగరం అంటారు పానం అంటారు బాబు. ఉత్తర సైడ్ అంతా మీరంతా పానం పెట్టేశారు, పానం పోయినంత మీరు మానవ హృదయం మానవులు కదా. ఆల్కహాల్ ఇవన్నీ కూడా అది ఫస్ట్. కలియుగంలో కలి పురుషుడు ఎక్కడ ఉంటాడు? ఈ 4 ప్లేసుల్లో ఉంటాడు కలి పురుషుడు. అంటే పాప పురుషుడు ఎక్కడ ఉంటాడు? ఈ మద్యం, టీ, కాఫీలు, ధూమపానం ఇవన్నీ స్మోకింగ్ ఇవన్నిటిలో ఒకడు కలిపురుషుడు అక్కడ ఉంటాడు. సెకండ్ కలిగి ఉంటాడు జీవహింస. అంటే మాంసాలు ఎక్కువ ఉంటారు, ఎగిరేమో చంపం రఘు అంటారు. ఎక్కడ దాంట్లో ఒకళ్ళు తెలియదు కదా. హ్యాచింగ్ అయితే దాని వస్తుంది, చికెన్ బయట వస్తుంది, లేకుండా నేపేస్తాం అది బయట నేపేస్తున్నారు ముందే ఆ పుస్తకాలు దారుణం కదా. అది రాకపోతే దాన్ని లేటెస్ట్ మీటింగ్ ఆల్రెడీ వేస్తున్నాం. అప్పుడు ఇంకేం చెప్తాము? అది కూడా ఉండదు. జీవహింస. ఇప్పుడు తల్లి లోపల పెట్టాము తిరిగేటప్పుడు ఇద్దరు కొట్టలేదు, 50 కట్ చేయడం సౌండ్ చేయడం బాగుంది. ఆత్మాసం తెలుస్తాయి కదా, ఆత్మాసం చేస్తారు డాక్టర్స్ అయితే లోపల ఎలా ఉంటుంది తెలుస్తారు. మరి తెలియదు చెప్పేస్తావా దాంట్లో కదా బండలు అప్పుడు అందుంటాయి. 3వ ఏమిటి? ధూమపానం, మద్యపానం అదే పానాలు. 2వది ఏమిటి? నో జీవహింస. 3వది ఏమిటి? జూదం ఆడటం. జూదం ఆడకూడదు. ఇవి స్టాక్స్ ట్రేడింగ్ ఇది చేస్తూ ఉంటారు. ఇవి కూడా. 4వది ఏంటి? వేరే ఎఫ్ఐఆర్ ఉన్న ఎఫ్ఐఆర్ జనం పడుతున్నావు. ఏం చేయాలి బాబు? వేరే ఎఫ్ఐఆర్ ఎక్కడికి చేస్తావు? ఉన్న ఎఫ్ఐఆర్ బయట దాదాపు వేరే ఎఫ్ఐఆర్ అవసరమా? కలిగా ఒక ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేయలేదు. బాగా గంటలు పొద్దున్న రాత్రి చూసే కలిసి ఒక ఎఫ్ఐఆర్ అక్కడ అదిగా కష్టం. ఎవరిది దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఇది 4 పాప కలిగి పురుషు ఇక్కడ ఉంటాడు. ఇంకోటి ఏమిటి? 16 మార్లు జపం చేయాలి. ఇవి చేయగలిగితే, ఏకాదశి ఉపవాసం చేయగలిగితే ప్రభుపాద వారు మనకి వైకుంఠం ద్వారా ఇలా గట్టిగా ఓపెన్ చేసి వైకుంఠం తీసుకెళ్తారు. అలాగా మోక్షం. అర్థమైందా? చెప్పండి. ప్రభుపాద వారు వైకుంఠ దానం తెలుసుకోవాలా, ఎవరి దానం తెలుసుకోవాలి? గురువు. అందుకే చెప్తారు గరుడ స్వామి చెప్పారు కదా, వైష్ణవ గురువు ఉన్నవాడు, వైష్ణవ ఆశయ గురువుగా ఉన్న శిష్యుడు యమలోకాన్ని ఎప్పటికీ చూడదు. అంత శక్తి ఒక వైష్ణవ ఆశయాలను శిష్యులు అవడమంటే. కాబట్టి అంత ఈ వైష్ణవిజం అంటే ఈ భగవద్గీత సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆచార్యులే. ఏదో ఈ చిన్న ఊర్లో అక్కడ చెట్టు అప్పుడు గురువు కాదు.
ప్రపంచానికి కృష్ణ తత్వాన్ని, కృష్ణ జ్ఞానాన్ని, కృష్ణ ఆరాధనాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసి వాళ్ళ పరివర్తన తీసుకొచ్చిన మొట్టమొదటి ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు. ఇప్పుడు ఆయన శిష్యులు అవ్వడం అంటే ఎంత స్టేటస్ అది, స్టేటస్ సింబల్ కదా. అటువంటి ఆచార్య శిష్యులు అవ్వడం అంటే అది మెయిన్ ప్రోగ్రామ్. ప్రభుపాద ఆశ్రయం అంటే ఆయన ఆశ్రయించడం, ఆయన పాదాల శరణం. కాబట్టి మీరు ఒక్క మాల చేసిన నియమానుసృతంగా తర్వాత ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ స్కూల్లో జాయిన్ అవుతాయి కదా, స్కూల్ జాయిన్ అవ్వడం ఏపీ చదవదు ఎలాగే ఫస్ట్ జాయిన్ అయిపోయింది బాబు, స్కూల్ పంపించేది వాడిని. అర్థమైందా? స్కూల్ వెళ్ళిన తర్వాత నానే తెలుసుకుంటాడు వాడు. మరి స్కూల్కి పంపించడం వాడు ఏం ఆడుతుంది, ఏ అవసరం ఏం కాదు. ఆశ్రయం అంటే ఫస్ట్ స్కూల్ అప్లికేషన్ పెట్టడం, దాని అప్లికేషన్ ఏదైపోతుంది ఏ కాదు. ఫస్ట్ అదే. సో కొద్దిగా ఒక రౌండ్ వచ్చి 2 రౌండ్లు 4 రౌండ్స్ 8 రౌండ్స్ 16 మాలవాళ్ళు వచ్చాక మన జీవితం అది. శాస్త్రం చెప్పిన మందుకి ఒక మందు జబ్బు తగ్గాలంటే మెడిసిన్ ఇస్తారు కదా, డోలో 650 mg అంటాడు కదా, 100 వేసుకోండి తగ్గుతుందా, పిల్లలకి ఇస్తారు 400 ఇస్తారు. మందుకి జబ్బులు బయట మందు కదా, మన జబ్బు తగ్గాలంటే కలియుగంలో 16 మాలన్నిటికీ అది ప్రిస్క్రిప్షన్, ఆచార్య ప్రిస్క్రిప్షన్ మనం వాళ్ళు తప్పకుండా చేయాలి. కాబట్టి ఈ ప్రభుపాద ఆశ్రయానికి మీరు అందరూ కూడా ఒక లాగా చేసిన ఆశ్రయం తీసుకోండి. నియమాలు పాటించాలంటే దానికి మానసిక బలం కావాలి. ఇంద్రియ నిగ్రహం ఉంటారు, కరెక్టే కదా. అది ఎక్కడే చూస్తాయి, కృష్ణ నామను చూసుకుని ఆచార్య కృప నుంచి వైష్ణవుల సాంగత్యం అర్థమవుతుందా? ఈ మూడింటి ద్వారా వస్తుంది కృష్ణుని కృప, ఆచార్య యొక్క ఆశీర్వాదాలు, భక్తుల వైష్ణవ సాంగత్యంతో మానసిక బలం, మానసిక దృఢంగా అవుతాం. అప్పుడు నియమాల మీద ఈజీగా ఫాలో చేస్తాం. ఫైనల్ వస్తుంది, కరెక్టే కాదు. ఇప్పుడు ఉల్లి చూసామంటే ఏం వస్తుంది, ఆలుగడ్డ చెప్తున్నది ఎర్రగడ్డ. ఎర్రగడ్డ చూసి ఏమొస్తుంది, పకోడా గుర్తొస్తుంది ఫస్ట్. అదే భక్తులుగా చూస్తే ఓ ఇది విషయం రావాలి. అర్థమైందా? అంతే కదా. తాగుబోతు మందు పాట చూస్తే ఎలాంటి అమృతలా కలుగుతాయి. బా ఏం చెప్పాలి అప్పుడు అమృతం చూస్తుంటారు వాళ్ళు. ఒక భక్తులు దాన్ని ఏం చూస్తాడు, తల్లి చూస్తాడు విశ్వరామబాబు అనే ఇతర విషయం ఏమంటాడు, అర్జున భౌతిక ప్రపంచంలో ఇప్పుడు కనపడేది అమృతంగా కనపడిన అర్జున చనిపోయిన విషయం అవుతుంది అర్జున. అదే భక్తి జీవితంలో ఉన్నప్పుడు మొదట విషయంలో కనపడుతుంది అర్జున, చనిపోయినప్పుడు అమృతం అవుతుంది అర్జున. మీకు అమృతం విషయం కావాలా? కాబట్టి ఇప్పుడు అది సుఖమైన ఉద్యోగం కాదు, క్లైమాక్స్ ఉద్యోగం కదా, స్కూల్ కానీ ఉద్యోగం కాదు, జాబ్ కూడా ఓకే కదా, పాస్ అవ్వడం ఓకే కదా, ఎగ్జామ్ అవుతా. కాబట్టి మానవ జీవితం సక్సెస్ ఏమిటి అంటే నారాయణ స్మృతి. చనిపోయే క్షణాలు నారాయణ గుర్తుకు రావాలి. ఎక్కడ గుర్తొస్తుంది, వీళ్ళు పాపాలు వేస్తారు రోజు గురించి వాళ్ళు గుర్తుకు రావాలంటే సాంగత్యం ఆచార్యంతో. అందుకే ప్రభుపాద ఆశ్రయ ప్రోగ్రామ్ లో మీరు ఆధ్యాత్మిక జీవితంలో ఒక స్కూల్ మీరు ఇంట్లో చదువుకోవచ్చు, స్కూల్ కి వెళ్తారు, ఇంట్లో హోమ్ స్టోరీ చేసే హోమ్ స్టోరీ కంటే ఇంట్లో తెలుస్తూ ఉంటారు. కానీ స్కూల్కి వెళ్తే పంపిస్తా వాతావరణం ఉంటారు, టీచర్ ఉంటారు, క్లాస్ రూమ్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, సిస్టమేటిక్గా నేర్పిస్తారు, లెర్నింగ్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రభుపాద ఆశ్రయ అంటే ప్రభుపాద కృప కోసం వేడుకుంటున్నాం. అర్థమవుతుందా? ఎంత అవకాశం అందరికీ మాటే కాదు, ప్రభుపాద అందరి సూర్యుడు అందరి వాడు, ఆచార్యులు కూడా అందరి వాడు. కాబట్టి మీరు ఒక మాల జపం చేసిన ఆశ్చర్యంలో దేవుదానికి అర్హత ఉండండి అందరికి కూడా. ఓకేనా? ప్రభుపాద ఆశ్చర్యం అడిగి అందరూ మీకు 2 వారాల్లో బతులవుతుంది. మీకేమి టెన్షన్ పడుతుంది అంటే జీవితాన్ని మారిపోలేదు, పట్టించేది అవసరం లేదు, బట్టలు అవసరం లేదు, అర్థమైనా మా ఇంటికి మీకు ఏం చేస్తారు టెన్షన్ అవసరం లేదు. జస్ట్ మీరు మంచి హృదయంలో ప్రభావ దగ్గరికి వస్తారు, రూపాయలు వేడుకుంటారు. అంతే. మీకు ఏం కావాలో మీకు ఏం కష్టం ఉందా కమిట్మెంట్ ఇస్తున్నామా, అంతే కదా. ఏదైనా రిలేషన్షిప్ కమిట్మెంట్ ఉండాలి కదా. పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటి అది ఊరికే ఫ్రీ వెడ్డింగ్స్ పెళ్లి 10 కోట్లు 10 కిలోమీటర్లు పెట్టేసి పెళ్ళి తెలియదు. మళ్ళీ
మీకు అర్థమవుతుందా? ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్లికి ముందే మనం వేరే ఈవెంట్ తెలుస్తుంది అన్నమాట. పెళ్లికి ముందే ఫోటోస్ లైక్ పడతారు. అది పెళ్ళైన టైం సంబంధాలు ఎవరు ఫోటోస్ అయిపోయి అలా అయిపోయి ప్రపంచం ఉంటారు. జీవితంలో ఏం కావాలి? పెళ్లి అంటే ఏమిటి? అగ్ని సాక్షి, దేవతల సాక్షి, దిక్కుల సాక్షి, ఆకాశ సాక్షి, పంచభూతాల సాక్షి, దైవం సాక్షి. ఇంతమంది సాక్షుల మధ్య జీవుల సాక్షి. ఎందుకు అందరూ ఎందుకు పిలుస్తున్నారు? భోజనం బయట పిలుస్తున్నారు అందరినీ. మధ్యగా క్రేజ్ ఎక్కువ అయినా కాదు కదా, సాక్షి. ఇంతమంది సాక్షి మంది పెళ్లి చేసుకున్నా వెళ్ళిపోతున్నాం. కమిట్మెంట్ సంబంధం ఏం రిలేషన్ ఏం కావాలి? కమిట్మెంట్ ఉండాలి. అదేవిధంగా గురువుతో కమిట్మెంట్ ఉండాలి కదా. కమిట్మెంట్ వస్తుంది మనకు మన అనిపిస్తుంది కమిట్మెంట్ చేయాలి. అంటే ఏమిటి? ఆ రోజు అందరూ ప్రభుత్వ ముందర అదొక చిన్న విధానం ఉంది. ప్రభుత్వ ముందర ఆ రోజు మనం ప్రభుత్వ వారు నన్ను శిష్యులుగా మీరు స్వీకరించడే ఒక ప్రయత్నం నేను చేసి నన్ను స్వీకరించండి. ఈ రోజుకి ఒక వారం తప్పకుండా చేస్తాను. కమిట్మెంట్ లేకుండా దీక్షలు ఎవరికి ఎవరు కూడా కమిట్మెంట్ జీవితంలో ఎవరికైనా కూడా నా కమిట్మెంట్ కోసం అందరికి మీ కోసం. కాబట్టి అది సదనంగా చేసుకోండి. ఇలాగా రూపాయల వారు అమెరికాకు వెళ్ళి ఎంతో జీవితంలో ఎంతమంది జీవితాలు మార్పు వచ్చింది. మనం ఇటువంటి అంటే బృందావనాన్ని ప్రపంచాన్ని పరిచయం ఆచారం లేదు. బృందావనం అంటే మీరు ఎంతమంది ఫారినర్స్ ఉన్నారంటే అక్కడ చాలా మంది ఫారినర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళ కృష్ణ తెలియకపోయినా కొంతమంది భక్తులు ఉన్నారు, దేవ భక్తులు ప్రభు ఉన్నారు. 40 సంవత్సరాలు బృందంలో ఉన్నాయి. బృందావనం బయట రోజుగా ఇక్కడే అందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు. అమెరికా కొంతమంది భక్తులు ఏం చేసి ఇక్కడే ఉండాలి, కృష్ణుడు నేల ఉండాలి, ఇక్కడ ఉండిపోయి మళ్ళీ అవకాశం రాలేదు. కాబట్టి మీరు అందరూ పూర్తిగా ఉపయోగించుకోండి ఈ ప్రభుత్వ ఆశ్రయాన్ని. అది లేకుండా జీవితంలో మన కర్మలు ఏమో తీయలేదు. గురువు తప్ప మన కర్మలు స్వీకరించే శక్తి ఏ దేవతకి లేదు. మీరు ఎన్ని గ్రహాలకు ఆరాధన చేసినా, ప్రదక్షిణలు చేసినా, ఎంతమంది దేవత ఆరాధన చేసినా ఏ దేవత కూడా మీ కర్మలు తీసుకోలేదు. ఇంద్రగోపం అతవీకర్మ బంధారూపం కర్మ భజనమాతనోతి కర్మాని భక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు అంటారు, ఇంద్రుడైనా ఇంద్రగోపం అంటే చిన్న క్రిమికీటకం అని. ఇంద్రగోప దాని పేరు. చిన్న క్రిమికీటకం ఇంద్రగోప క్రిమికీటకమైన ఒక దోమలాగా సైజు. ఇంద్రుడైనా ఒక చిన్న దోమ అయినా కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేదు. మీకు తల్లోకి వచ్చినటువంటి తలకు నేను ప్రార్థన చేయగలుగుతారా? అలా చేస్తే బాగుంటుంది. మాతాజీ ప్రభుకి చేస్తారు, ప్రభు అంతా మాతాజీ చేస్తారు. ఎవరు కోపం దానం చేసేవాళ్ళు అదే ఎంత పంపుతారంటే కదా. మా ఆయన బాగా తెలుసు రావడం త్వరగా వచ్చేది హాఫ్ డే క్యాన్సర్ చేయగలుగుతామా? అలాగా జ్వరం తలపులే మీకు సైన్స్ అర్థమైంది లేదు. ఇక్కడ ఏమర్థమైంది? తలనొప్పి తప్ప మీ గడ్డు తప్ప ఎవరికి క్యాన్సర్ చేయవచ్చు. అమృత దగ్గర కొద్దిగా తీసుకుంటుంది. ఏ వ్యక్తి కూడా మీ కర్మల్ని తీసుకోలేదు, మీ సుఖాలు తీసుకుంటారు. అవునా కదా? ఆనందాన్ని పంచుకోవచ్చు. బాధండి చెప్పుకుంటే ఇంకా అంటే వాళ్ళు మసాలా సర్వ్ పవన్ బాగుంది లోపల అయ్యో అక్క లోపల కలిగి ఎలా ఉంటారు? పైన ఏమో బాధపడతారు, లోపల అనుకుంటే అయితే మీ బాగుపడదు చేయగలరు. కలియుగ బంధాలు ఇలాగే ఉంటాయి. ప్లాస్టిక్ బంధాలు అనేవి కూడా ఏ బంధాలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బంధాలు. అయిపోయినా పెరుగు లోపల విషయం లేదు, అంతే కదా. అయిపోయిన ప్రేమ లోపల ఓర్పు లేదు, క్షమాపణ లేదు,
అర్థమైందా? ఒకరు భరించే గుణం లేదు. ఇంకే ప్రేమ అంటే ఏంటి? ముందు ఐ లవ్ చెప్పుకోండి వాట్సాప్ ప్రేమ అంటే ఏమిటి? అరిచే గుణం. ప్రేమ అంటే కష్టపడే గుణం. ప్రేమ అంటే ఓర్పు, త్యాగం, తపస్సు. ఇది మన గోపిలో చూడొచ్చు. ఆ తపస్సు, ఈ ఓర్చుకునే మనం కష్టాలు, ఇవన్నీ ప్రభుత్వ జీవితంలో మనం మేలుగలుగుతాం. ఎంత ప్రేమ ఉంటే భగవంతుడి పైన అన్ని కష్టాలు అనుభవించాలి చెప్పండి. ప్రేమ లేకుండా కష్టాలు భరించలేదు. ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలేదా ప్రేమ ఉంటే కదా కష్టాలు భరిస్తుంటాం. ఇప్పుడు ఎలా పరిస్థితి? హస్బెండ్ కి కష్టాలు వచ్చాయనుకోండి, ఇంకొక చూస్తున్నారు అనుకుంటారు. కలిగిన ఓడ్చుకుంటే తక్కువ. నేను అన్ని బాగుంటే అది ఎవరైతే అర్థమైందా? ఎంత తొందరగా గడుచుకుంటామో ఆ తొందరగా విడిపోతాం. ఎందుకంటే ప్లాస్టిక్ ప్రేమ నిజమైన ప్రేమ దేవుడు ఎక్కడ ఉండవు. భక్త తహాదుల్లో దేవుడు ప్రేమ. సుగంధ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. ప్రభుత్వం వాళ్ళ జీవితం చూసామంటే చిన్నప్పటి నుంచి ఆత్మవిషయం వరకు ఆయన శరీరం వదిలేంత వరకు కూడా కష్టాలు కష్టాలు కష్టాలు. అంటే భగవంతుడి కోసం ఏ రోజు కంప్లైంట్ చేయలేదా? చూడండి, ప్రేమ కంప్లైంట్ చేయాలి. కరెక్ట్ కదా? ప్రేమ లేకపోతే కంప్లైంట్ చేస్తాం. చిన్నప్పుడు కంప్లైంట్ చేస్తాము. చిన్న విషయాలు కంప్లైంట్ పెద్ద కనబడుతుండేమో. ప్రేమ ఉంటే పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్నగా చూస్తాం. పెద్ద పెద్ద తప్పులు కూడా చిన్నగా చూస్తాం. ప్రేమ లేకుండా ఏం చేస్తాం? చిన్న తప్పులు కూడా అంతేనా? ప్రేమ ఉన్నప్పుడు అవి భరించే గురువు. కాబట్టి భగవద్ అంత ప్రేమ ఉంది ప్రభుపాదుల వారు. అండ్ అటువంటి ప్రేమ ఊర్తి మరి ప్రపంచంలో చూడాలి. 70 సంవత్సరాల వయసులో ఆ హృదయం అంతా కూడా కృష్ణుడి ప్రేమతో రెడిపోయి ప్రతి వాళ్ళ కష్టాలు మన కష్టాలు అనుకోవడం. ఇప్పుడు మన బృందాలు అందరికీ దేవాలయం మనం కడుతున్నాం, బ్యాంకులు దేవాలయాలు, కానీ ప్రపంచంలోకి దేవాలయాలు అంటే మేము ఆయన ప్రేమగా చేస్తున్నాం. మేము అంటే మన కోసం ఎందుకు కష్టాలు పడినప్పుడు అంతే కదా. ఒక బిడ్డని చేస్తాడు, తల్లిదండ్రులు కష్టాలు పడినప్పుడు బిడ్డని చేస్తాడు. అయ్యో మా అమ్మ ఎంత కష్టాలు మనం కొద్ది కష్టాలు పడతాం వాళ్ళ కోసం. అదే నిజమైన బిడ్డ అంటే. అంతే తప్ప తల్లిదండ్రుల కష్టాలు వేసుకోవడం కాదు. ప్రభుత్వాలు ఆశ్రయ ప్రోగ్రామ్ అన్నాం కదా. ఎవరైతే ఆశ్రయాలు నేను వైకుంఠం వెళ్ళాలి, ఈ లోకం నాకు వద్దు ప్రభు, నా కర్మని ప్రభుత్వం తీసుకోవాలి, జ్ఞానం కావాలి, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళి ఒక సీరియస్ విషయం అంతా. ఏదో కాసేపు నవ్వేసి వెళ్ళిపోవడానికి ఏదైనా కామెడీ ప్రోగ్రామ్ కాదు. ఏమిటిది? మీ జీవితం గురించి అర్థమవుతుందా? కాబట్టి మీకు కమిట్మెంట్ అంటే మీకు పేరు రాయండి, షీట్ మీకు వస్తుంది. ఫ్రీనే రైట్, టెన్షన్ పడదు. యాప్కి డబ్బులు ఉండదు, ఎందుకంటే నా అకౌంట్ ఫ్రీగా మా దగ్గర కాబట్టి. ఇది ఫ్రీ ప్రోగ్రామ్, అకౌంట్ ఫ్రీనే. కాబట్టి మీరు దీన్ని ఫుల్గా వాడుకోండి. మీ పేర్లు ఇవ్వండి, నాగేంద్ర అందరికీ ఇస్తాడు. వాళ్ళ పేరు కూడా ఆ రోజు ప్రోగ్రామ్ చేస్తాం. మనం పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది, ఆలోచిస్తుందా ఇక్కడ చేయాలని మీకు అదే చెప్తాం కూడా. ఆ రోజు ఫార్మల్ గా ఆ రోజు ప్రపంచం మీరు శిష్యుడు అవడానికి ఒక ఫార్మల్ గా ఆ రోజు అప్లికేషన్ పెట్టినట్టు మనం. ఓకేనా? లేదా అంతవరకు మీరు బయట ఉన్నట్టే, లోపల రావాలి. ఓకేనా? హరే కృష్ణ. కాబట్టి ప్రభుపాదుల వారు అంత ప్రేమ ప్రపంచ సమాజం మీద చూపించారు. ఆయన భగవంతుడు ప్రేమ పని చేయలేదు. కాబట్టి భక్తులు చూశారంటే భగవంతుడు అంటారు అంటే నాగేంద్ర లేటర్ అయింది డిస్టర్బెన్స్ సబ్మిట్ అయితే ఓకే. సో నారదుడు అంటున్నట్టు భాగవతులు ఒక శ్లోకం ఉంటాం, అద్భుత శ్లోకం ఇది. నానా అశ్య బ్రాహ్మణ రాజని కృష్ణస్య జగదాత్మనః పునంతః పాదరజః త్రిలోకిం దైవతం మహా. అందుకే ఇప్పుడు అద్భుత శ్లోకం భాగవతం ఇది. నానా అశ్య బ్రాహ్మణ రాజః
కృష్ణస్య జగత్ ఆత్మనః పురంతః పాదరజః త్రిలోకిం దైవతం ఇది నారదుడు అంటున్నాడు. ఎవరితో? ధర్మరాజు అంటున్నాడు. ధర్మరాజుతో ఎవరంటున్నాడు నారదుని? చూడండి. ఓ యుధిష్ఠిర, ఓ ధర్మరాజ, కృష్ణస్య జగదాత్మనః, కృష్ణుడు ఎవరు? ఈ జగత్తుకి ఆత్మ, ఈ సృష్టికి ఆత్మ కృష్ణ భగవానుడు. ఆయన ఉన్నారు కాబట్టి సృష్టి నడుస్తుంది. మనకు సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ మన సీజన్స్ కానీ వర్షాకాలం ఎండాకాలం ప్రకృతి ఇవన్నీ కూడా సమస్త జీవరాశులు కానీ లోకాలు కానీ కృష్ణుడికి లోకాలు అన్నిటికీ ఆత్మ దైవతం అంటే ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో శుద్ధ భక్తులు ఆచార్య ప్రభావం అంటే ఆచార్య అంటే గొప్ప మహాభక్తులు దైవతం పాదరజ అంటే ఏమిటంటే కృష్ణ భగవానులే అటువంటి గొప్ప ఆచార్యులు పాద సేవ చేస్తారు అంటారు నారదుడు. చూడండి ఏం చెప్తున్నారా? కృష్ణ భగవానులే గొప్ప ఆచార్యుల పాద పూజ చేస్తారు. అంతేకాకుండా ఈ గొప్ప ఆచార్యుల పాద ధూళి దైవతం పాద ధూళి ఏమిటి? దేవతలకు కూడా ఆ పాద ధూళి అటువంటి ఆచార్యుల పాద ధూళి విసుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ సృష్టిని పావనం చేసేది కూడా, ఈ సృష్టిని శుద్ధ చేసేది కూడా ఆచార్యుల పాద ధూళి అవుతుంది. ఎవరైతే అటువంటి కృష్ణస్య అటువంటి కృష్ణ భక్తులు ఈ లోకంలో వస్తారో ఈ లోకాన్ని శుద్ధి చేస్తారు వాళ్ళు. కానీ గోకుల వాళ్ళు సామాన్య ఆచార్యులు కాదు, ఈ లోకాన్ని శుద్ధి చేయడానికి వచ్చిన ఆచార్యులు అయిన. కాబట్టి ప్రపంచం అంతా కృష్ణ నామ మారిపోతుంది కదా. మీరు చూడండి, ప్రపంచమంతా కృష్ణాష్టమి జరుగుతుంది, ప్రపంచమంతా కృష్ణ నామ జపం చేస్తున్నారు, ప్రపంచమంతా భగవద్గీత ప్రచారం జరుగుతుంది, అందరూ చాలా మంది ఆచరణలు పెడుతున్నారు. ప్రపంచమంతా కృష్ణుడి యొక్క భక్తులు గొప్ప ఆచార్యులను ఆరాధన చేస్తున్నారు. అటువంటి ఆచార్యులు కృష్ణుడే వాళ్ళు ఆరాధన చేస్తారు అంటున్నారు నారదుడు. అది వాళ్ళ స్థితి. మన భగవంతుని ఆరాధన చేస్తారు, భగవంతు ఎవరు ఆరాధన చేస్తారు? ఆయన భక్తులు ఆరాధన చేస్తాడు. అందుకే నారదుని ద్వారకాకు వచ్చినప్పుడు కూడా కృష్ణ భగవాన్ నారదుని పాద పూజ చేస్తారు. నారదుని భక్తుడే కదా. నారదుడు ఎక్కడికి వెళ్ళామని ఏమిటి? నారాయణ 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 నామాన్ని నారాయణ ఉపదేశాన్ని కృష్ణ మంత్రాన్ని లోకానికి లోకానికి ప్రచారం చేసిన ఆచార్య నారదుని. అటువంటి నారదుని అంత గొప్ప మహాభక్తుడైన కృష్ణ భగవాను ద్వారకాకు వచ్చినప్పుడు నారదుని పాద పూజ చేస్తారు. ఎందుకంటే ఆ భక్తుల ఇంత దైవ ప్రచారంలో ఉన్నామే చూడండి. కాబట్టి పూజ కాదుడు అంటే భక్తుడు అంటే ఆ స్థానము సామాన్య స్థానం కాదు, అంటే మళ్ళాంటి భక్తులు కాదు, గొప్ప ఆచార్య స్థానాలు ఏమన్నీ కూడా ఒక కృష్ణ ఆరాధన చేస్తారు. ఎందుకంటే ఆచార్యులు మనం ఆరాధన చేయాలంటే మళ్ళీ అర్హతలు ఉండాలి కదా. కృష్ణుడు ఆరాధన చేస్తుంటే మనం ఆరాధన చేయడానికి అర్హతలు ఏమున్నాయి? అది మనం ఏమడుగుతున్నాం చెప్పండి? ఆత్మ శుద్ధి చేసుకోమంటున్నారు, అంతే కదా. ఆయన మనం ఏం చేస్తున్నాం? అక్కడ తిరుగుతున్నాం, అక్కడ ఇక్కడ హనీబీస్ లాగా. హనీబీస్ అంటే తెలియటే కదా, తిరుగుతున్నాం అక్కడ ఇక్కడ. అందుకే రూప గోస్వామి అంటారు శాస్త్రాలు అంతా కూడా, కృష్ణదేవం భవంతం వందే మన మానసమనుకర అపయ నిజ పద పంకజమకరందే. రూప గోస్వామి అంటే కృష్ణ నా మనస్సు ఒక తేనెటీగలాగా. హనీబీ తేనెటీగ ఏం చేస్తుంది? ప్రతి పువ్వుల్లో తీగ ఎదుగుతూ ఉంటుంది కదా, తీసుకొని తేనె తయారు చేస్తుంది. కృష్ణ నా మనసు కూడా నీ పాదాలు అటువంటి తేనెలాగా ఉన్నాయి. నా తేనెటీగ లాంటి మనస్సు ఎప్పుడు కూడా
మకరందం కృష్ణ దైవం భవంతం వద్ద ఎప్పుడు నా మనసు నీ స్మరణలోనే ఉండే విధంగా, నా ఆలోచనలన్నీ కూడా నీ నీళ్ళపైనే ఉండే విధంగా, ఎప్పుడు నీ పాదాలపైన నా ఏకాగ్రత ఉండే విధంగా, తేనె ఎలాగైతే పువ్వుకి ప్రతి పువ్వులో వెళ్తే తేనె తీసుకొని వస్తుందో నా మనసు ఎప్పుడు నీ పాదాలపైన ఉండే విధంగా నాకు దీవించి కృష్ణ అని అడుగుతారు. మనం ఎదుగుతున్నాం, తేనె ఎక్కడ దొరుకుతుంది అంటే సుఖం ఇక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా, ఇక్కడ ప్రతి పుట్టిన ప్రతి చీమ నుంచి మనిషి ఏం చేస్తున్నారు, పొద్దు నుంచి సుఖం కోసం వెతుకుతూ ఉన్నాడు. కానీ మన మనసు ఎవరు అసలు కృష్ణ పాదమే. కాబట్టి కృష్ణుడు పాదానికి దారి చూపించి మనం అడవిలో వెళ్ళినప్పుడు అడవిలో దారి తక్కువ అనుకోండి, మహా అరణ్యం జంగలు, అక్కడ దారి మనకు తెలియలేదు. అక్కడ మనకు అన్నీ ఉన్నాయి. అది ఏమిటి ముఖ్యం బయట రావాలంటే ఎలా వెళ్ళాలో బయటికి ముఖ్యం కదా. ఇటువంటి మహాభవసాగరాల్లో మనం తగులుకునేసాం. ఈ మహాభవసాగరం బయటపడాలంటే దారి చూపించే జ్ఞాన జ్యోతి గురువు ప్రభుపాదుల వారు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని చూపించే వాళ్ళు ఎంత కష్టం కదా. కరెక్ట్ దారి చూపించి ఎంత కష్టం, తప్పుడు దారి చూపిస్తే వేరే చూడండి ఎంత కష్టం కదా. ఎప్పుడు వేరే వెళ్ళిపోతుంది, ఎప్పుడు దారి అడగదు. కలియుగంలో అన్ని దారులు అందంగా కనపడతాయి. ఇక్కడ కలియుగంలో దారులు అందంగా కనపడతాయి, కానీ సరైన దారి కాదు. చూడడానికి అందంగా కనపడతాయి, కానీ సరైన మార్గాన్ని తీసుకోలేదు. కాబట్టి గొప్ప ఆచార్యులే మనకు అన్ని ఎలాగైతే మనకు ఇల్యూజన్ అంటే ఏమిటి, ఒక తెలియకుండానే ఒక మోహనం వచ్చేస్తారు. మ్యాజిక్ చేసేవాళ్ళు ఉంటారు, మ్యాజిక్ చేసిన అంటే మనకు కనబడుతూ ఉంటాయి, కానీ ఏది సరైన మనకు తెలియదు కదా. వాయికి తెలిసి అదేవిధంగా ఆచార్యం తెలుసు ఏది సరైన మార్గం. ఇక్కడ మన సొంతం వెతుక్కోలేదు ఇవన్నీ కూడా. కాబట్టి కృష్ణుడే నారదుడికి ఆ స్థానం ఇస్తా భగవంతుడే ఆ స్థానం ఇచ్చినప్పుడు మనం ఎంతమంది అదృష్టం ఉండాలి. అటువంటి ఆచార్యులు మన శిష్యులు అవ్వాలంటే నారదుని చూసామా, నారదుని చూసామా, నారదుని చంద్రతని చూసాము ప్రభుని. మీ తాత సరిగ్గా చూసుకుంటుండేది కరెక్టే కదా. మీ తాత ముత్తాత సరిగ్గా చూస్తుంటే మీ నారదుని చూస్తుంటాం మనం, కరెక్టే కదా. నారదుని మనం చూడలేదు. ప్రహ్లాదుని చూసావా, ధ్రువ మహారాజు చూసావా, వ్యాసదేవుని చూసావా, సుఖదేవ కోసం చూసావా, చెప్పండి. చతుర్ కుమారుని చూసావా, పాండవులు చూసావా, చూడలేదు. అంత గొప్ప మహాభక్తులు చూడలేకపోయినా అంత గొప్ప మహాభక్తుల కన్నా మహాభక్తులే శిల ప్రభుపాదుల వారు. ఆయన దర్శనం చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఎందుకంటే ప్రపంచానికి కృష్ణ పరిచయం వ్యక్తి కదా. అర్జునుడు కృష్ణుడి కోసం కొట్లాడాడు, యుద్ధం చేశాడు. కానీ ప్రభుపాదులు ఏం చేశారు, కృష్ణుడే ప్రపంచానికి పరిచయం చేశారు. కాబట్టి అటువంటి గొప్ప ఆచార్యులు మనం చూడగలిగారు. ఆయన వెనకలగచ్చి కూడా ఆయన కీర్తనలు ఉన్నాయి, ప్రభుపాదుల క్లాసులు ఉన్నాయి, ఆయన దృశ్యం అది అనిపిస్తే అప్పుడు మీకు తెలియదు యాక్చువల్లీ. అంటే మరి ఎంత అదృష్టవంతులు అంటే మరి కరెక్ట్ ఈ టైంలోనే టెక్నాలజీ డెవలప్ అయింది, అంతే కదా. కెమెరాలు వచ్చాయి, కరెక్టే కదా. 1960 కెమెరా లేకుండా ఎప్పుడు చూసేవాళ్ళే కదా. అప్పుడు రికార్డ్ చేశారంటే కూడా డివోటీలతో కూడా మనం నారదుని చూడకపోయినా, గొప్ప గొప్ప భక్తులను చూడలేకపోయినా, ఇలాంటి గొప్ప మహా ఆచార్యులకు అదృష్టం మనకు దొరికిందంటే మన జీవితం దగ్గర మన ఇద్దరు అదృష్టం దొరుకుతుంది మళ్ళీ మనకు. కాబట్టి అందరిని చూడలేకపోయిన అవసరం లేదు. అంత గొప్ప మహాభక్తులు కోరుకుంటారు. ప్రతి జీవుడు వైకుంఠం పోవాలని కోరుకున్నారు. ఆ ప్రతి జీవుడు కోరికను తీర్చిన ఆచార్యులే ప్రభుపాదులు వారు, అంతే కదా. అంత గొప్ప గొప్ప మహాభక్తుల కోరికను ఎవరు తీర్చారు, ప్రభుపాదులు తీర్చారు. రామానుజాచార్యులు అనుకున్నారు ఈ కృష్ణ భక్తి, నారాయణ భక్తి ప్రపంచాంతం వెళ్ళాలి. శంకరాచార్యులు అనుకున్నారు సనాతన ధర్మం ప్రపంచమంతా వెళ్ళాలి. మధ్వాచార్యులు అనుకున్నారు సనాతన ధర్మం ప్రపంచమంతా వెళ్ళాలి అని. కాబట్టి అన్ని అంతమంది ఆచార్యుల కోరికను తీర్చి ప్రపంచాన్ని సనాతన ధర్మం పరిచయం చేసిన అన్ని ఆచార్యుల కోరికను తీర్చిన మహా ఆచార్యం శ్రీ ప్రభుపాదులు. ఆయన శిష్యులు ఎంత చూసుకున్నాయి అప్పుడు శాస్త్రం చెప్తుంది, భాగవతం ఎంత మాట చెప్తుంది. అదే రాజు అంటాడు, యుధిష్ఠిర కృష్ణుడు
ఆయన భక్తుల్ని ఎంత ఆరాధన చేస్తారని చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయన స్మరణలోనే ఉంటారు, ఆయన సేవలోనే ఉంటారు. కాబట్టి ఆయన హృదయంలో వారు తప్ప వేరే వాళ్ళ హృదయం లేదు ఆయనకి. అదే మీకు చెప్పిన రోజులు రుక్మిణి స్వామి పడుకోనున్న తనలో ఎక్కువగా వాడమని తెలుస్తూ ఉంటాడు, లేదంటే గోపికను తెలుస్తూ ఉంటాడు. రుక్మిణి దాముడు ఎక్కువ అంతే కదా. వేరే పడుకునే ఒక కల్లో వేరే వాళ్ళు నచ్చారనుకోండి ఎలా ఉంటుంది. పచ్చినట్టు పుష్టితో చేసి లేపి ఏంటి పరిస్థితి, వంట చేయడం నేను తినేది ఎంత అంతే విలువ కొత్త వ్యక్తులు అలా చాలా వ్యక్తులు ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది కదా. కదా రుక్మిణి గారి పొద్దున నీ సేవ చేస్తున్నా, నేను పొద్దు నుంచి నీతోనే ఉన్నాను, నీకేం కూడా చేసి పెడుతున్నా, అది సేవ చేస్తున్నాను. కళ ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు మాతాజీ కనిపిస్తుంది లేదా? పొద్దున టీలు పెడతారు, కాఫీలు పెడతారు, టిఫిన్లు పెడతారు, స్నాక్స్ పెడతారు, మధ్య మధ్యలో లంచ్, డిన్నర్, మరి ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఇన్ని చేస్తున్నారు. కళ్ళు వేరే కలిసి ఎలా ఉంటుంది కరెక్టే కదా. హ్యూమన్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. భక్తి అంటే ఎప్పుడు కూడా రియాలిటీ దూరంగా వెళ్ళిపోవడం కాదు. భక్తి అంటే ఏమిటి? ఎందుకంటే నిజమైన దూరంగా వెళ్ళిపోవడం కాదు, నిజంగా జీవించడం. అప్పుడు కృష్ణ భగవాన్ అంటారు రుక్మిణి, నువ్వు నా పక్కనే ఉన్నా నీ మనసు అంటే ఏమిటి? నేను కృష్ణుడు ఉన్నారు ఇక్కడే, కాబట్టి నీకు భయం లేదు లోపల. కానీ నా భక్తులకి ఏమిటి ఎప్పుడు కూడా అయ్యో నా కృష్ణుడు పక్కన లేరే, కృష్ణుడు ఉంటే బాగుంటే, నన్ను స్మరణలోనే ఉంటారు, వాళ్ళు కష్టాల్లో ఉంటారు, వాళ్ళకి అవసరం, నేను అవసరం వాళ్ళకి. గోపికలు ఎప్పుడు నా స్మరణలోనే ఉంటారు, కాబట్టి నా స్మరణలోనే వాళ్ళ కోసం నేను ఉంటాను కదా. చెప్పాను కదా, తల్లి ఎలాగైతే ఏడ్చి బిడ్డ కోసం స్పరిస్తూ ఉంటుందో అంతే కదా. ఉన్న బిడ్డలో ఒక బిడ్డ కొద్దిగా ఎప్పుడు బాధలు అనుకుంటే బిడ్డ మనసు, తల్లి మనసు ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు బాధలు బిడ్డగా ఉంటుంది కదా. ఒక సుఖంగా ఉన్న ఎక్కడ మనసు వెళ్ళదు, వీడు ఇప్పుడు కష్టాలు పడుతున్నాడే భావన ఉంటుంది కదా. భావన భగవంతు భావన ఏమిటి? ఆయన గురించి స్మరించేవారు ఆయన భావన ఉంటుంది ఎక్కువ. కాబట్టి మనకు ఇలాగే కృష్ణుడు ఆయన ఆలోచనలో మనకు రావాలి, మన ఆలోచన కృష్ణుడు రావాలి ఫస్ట్. అర్థమైందా? మన ఆలోచన కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడు ఆలోచన మనం ఉంటాం. కాబట్టి మన ఆలోచన కృష్ణుడు ఎలా వస్తాడు? సాధన భక్తి. ఒక సాధన చేయండి. హరే కృష్ణ మంత్రం జపమైనా కానీ, భగవద్గీత భాగవత పఠనమైనా ప్రతిరోజు గీతా శ్లోకం చదవండి. కృష్ణుడు మనకు రాసిన లవ్ లెటర్ ఉంది భగవద్గీత అనేది. 5,000 సంవత్సరాల ఫ్రెష్ లెటర్ ఉంది. మనం ఎక్కువ లెటర్లు ఎక్కువ మైండ్ పెట్టుకోమంటారు. లెటర్ రాసినా కానీ మనం వచ్చిన లెటర్లు కానీ మర్చిపోతాం. భగవంతుడు ప్రేమగా రాసిన లెటర్ ఇది మన సమాజానికి అంతా కూడా. 5,000 సంవత్సరాలు ఇంకా ఫ్రెష్ గా ఉంది. అందరూ దీని గురించి ఆలోచిస్తున్నారు ఇంకా. కానీ ప్రతిరోజు కొన్ని నిమిషాలు దీన్ని చదవండి, హరే కృష్ణ జపం చేయండి, జీవితం తెలుసుకోండి. జీవితం తెలియకపోతే మనం అందుకే నారదుడు అంటాడు, జీవితం అంటే ఏమిటి, కష్టాలు అంటే ఏమిటి, ఎవరు నాకు బయటపడిస్తారు? అదే ప్రభుపాదుల వారికి చాలా ఇష్టమైన శ్లోకం ఇది. ప్రభుపాదుల వారికి ముకుంద మాలా స్తోత్రం ఏమిటిది? ఫస్ట్ చెప్తాను, తర్వాత చెప్పండి. చెప్పిన తర్వాత కృష్ణ కవీయ పాద పంకజ పాంజరంతం అద్వైగమే విశతో మానస రాజహంస ప్రాణాప్రయాణ సమయే కపాతపిక్తః కంఠ అవరోధన విగో స్మరణం పునస్తే. ఇది అంటే ఒక క్లాసిక్ శ్లోకం. ఇది శాస్త్రాల్లోనే కులశేఖర ఆళ్వార్ అంటే త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ విరుగుతారు మీరంతా కూడా. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆరాధన అది మొదలుపెట్టి ఆ దేవాలయం పెట్టి ఆ త్రివేంద్రానికి రాజు కులశేఖర ఆళ్వార్, గొప్ప ఆళ్వార్ ఆయన రాసిన. ప్రభుపాదుల వారు ఎక్కువ ఈ శ్లోకాన్ని స్మరించుకునేవాళ్ళు. అద్భుతమైన శ్లోకం ఇది. ఎందుకు చెప్పండి? కృష్ణ పర పంకజ పాంజరాంతం అద్వైవ మే విశతు మానస రాజహంస ప్రాణ
ప్రయాణ సమయే కఫ వాత పిత్త కంఠ అవరోధన యహో స్మరణం కుటస్థే. అద్భుతమైన శ్లోకం ఇది. ఏమంటుంది ఆచార్య పురశేఖర్ వారు, కృష్ణ నా మనసు, నా బుద్ధి, నా శరీరం ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నాయి కృష్ణ. నిన్ను స్మరించుకునే భావంలో నేను ఉన్నాను. నాకు మృత్యు ఇప్పుడే ఇచ్చే కృష్ణ. ఎందుకంటే కృష్ణ వయసు అయిన తర్వాత వృద్ధాప్యంలో ఓడిలో ఏమవుతుంది? కఫ వాత, తెలుసు కదా విధాతు అంటాం కదా ఆయుర్వేదంలో. ఏమంటాం? విధాతు. మన శరీరం ఈ 3 ధాతువులతో వస్తుంది. ఆయుర్వేదం ఎప్పుడు కూడా ఈ దోషాలు ఉంటాయి. నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా కఫ దోషం, పిత్త వాత, ఇదేదైనా దోషాలు కంటిన్యూ అయితేనే మీకు జబ్బులు, జ్వరాలు, అజీర్లు ఇవన్నీ కూడా దోషాలను బట్టి ఆయుర్వేదం పనిచేసేది. ఈ ధాతు మన శరీరం తయారైన ధాతువులు తయారైంది. ఏమంటాడంటే ఆయన, ఈ శరీరం ఈ ధాతువులతో వచ్చింది కృష్ణ. కాబట్టి మృత్యు సమయంలో ఏమవుతుంది? కంఠ అవరోధన. ఈ మృత్యు సమయంలో నా కంఠం అంతా కూడా డ్రై అయిపోయి ఈ కఫాపిత వాదుకు నిండిపోయి అవరోధన అంటే ఏమిటి? ఆటంకం అయిపోతుంది. ఆ సమయం నీ నామాన్ని చెప్పలేని కృష్ణ, నీ నామాన్ని స్మరించే శక్తి నాకు లేకపోవచ్చు కృష్ణ. కంఠ అవరోధన విధనో స్మరంతం కుటస్థే. నేను స్మరించే శక్తి నాకు ఉండదు కృష్ణ మృత్యు సమయంలో. ఇప్పుడు నా ఆరోగ్యం బాగున్నప్పుడే, నా మనసు బాగున్నప్పుడే, ఈ త్రిధాతులు బాగున్నప్పుడే, ఈ కఫ పిత్త వాత బాగున్నప్పుడే, కంట అవరోధం లేనప్పుడే నీ స్మరణ చేసే గురువులో ఉన్నాను కాబట్టి ఆ మృత్యు ఇప్పుడే ఏం చేయ కృష్ణ. చాలా కష్టం మృత్యు సమయంలో కృష్ణ భావన రావడం చాలా కష్టం, మీకు అభ్యాసం లేకపోతే. అందుకే ఎప్పుడు మనం టైం ఉన్నప్పుడు ఏం చేయాలి? టైం ఉన్నప్పుడు మన చేతిలో ఉండాలి. ఇదిగా ఉండాల్సిన చేతిలో. మన చేతిలో ఏముంటుంది? ఎప్పుడు ఇది ఉంటుంది, ఇది ఉండదు. అది రెండు ఉంటాయి ఇలాగా. హరే కృష్ణ హరే కృష్ణ అంతేనా? ఇది వచ్చిన తర్వాత వైకుంఠం దూరం అయిపోతున్నావు అంతే కదా. ఇదన్నా రెండు ఉన్నప్పుడు చేతుల్లో, ఇదన్నా ఒకటే. ఇది వైకుంఠం తీసుకునేది. ఇది వైకుంఠ సేవ కోసం మాత్రం వాడాలి. ఆత్మ సుఖం కోసం వాడకూడదు, సేవ కోసం అని ఏమంటున్నారు. మృత్యు సమయంలో కంట అవరోధన అయిపోతుంది. మనకి ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు, మృత్యు సమయంలో ఒకేసారి 60,000 తేళ్లు పుట్టినంత బాధ ఆత్మకి. 60,000 తేళ్లు ఒకేసారి పుట్టినప్పుడు ఎంత నొప్పి అనిపిస్తుందో, ఆత్మ శరీరం వదిలేటప్పుడు అంత నొప్పి. రోజులా స్వయంగా ఆనందంగా జరిపారండి, ప్రసాదాలు జరిపారండి, నిధులు జరిపారండి, మతాలు అద్భుతంగా జరిపారండి. ఇవన్నీ అడు భక్తులు ఆధ్యాత్మిక గీతలు లేకపోతే 60,000 తేళ్లు పుట్టినంత నొప్పి హృదయానికి. ఎందుకంటే ఆత్మ త్వరగా శరీరం వదిలేదు. మీరు రకం ఉంది సార్, మీరు చూడండి అక్కడక్కడ శరీరం పూర్తిగా కాలాలి. కారణం అంత ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఎంటర్ అవ్వండి అని చెప్పి 13 రోజులు అక్కడ తిరుగుతూ ఉంటుంది కదా. కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంకా కృష్ణ మృత్యు అంత ఈజీగా మీరు అనుకున్నంత ఏదో నిద్రలో వెళ్ళిపోవడాలు ఇవన్నీ ఉండవు. ఆ వదిలేటప్పుడు అక్షోధ మీరు వర్ణించలేరు కూడా. శాస్త్రం భగవంతుడు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. కానీ మనకి ఎవరు చెప్తారు ఇవన్నీ? సృష్టికర్త ఆయన చెప్పారు కదా. మన దగ్గర ఏమి విషయం పొద్దున్న సాయంత్రం మర్చిపోతాం. మన దగ్గర ఆ విషయం చెప్తుంది. రాష్ట్రం ఏం తిన్నా ఫుడ్ కూడా మర్చిపోతాం. మనం ఇవన్నీ ఎక్కడ గుర్తుపెడతాం? మన వేదంగా సంస్కృతి ఆయన చెప్తున్నాడు ఏంటి? మృత్యు అంత భయంకరంగా ఉంటుంది అని భయపడకూడదు. మళ్ళీ ఇది ఉంటే స్వామి చెప్పారు కదా, చనిపోయిన అందరూ ఎలాగే వెళ్ళిపోవాలి. తెలకర సండే కూడా తెలకలు అందరూ బాగా పెట్టుకొచ్చారు. మీటింగ్ బాగుంది, ఎవరు పెడుతున్నారు జాతరకి.
స్వతహాగా మీరే పెట్టుకోవాలి. ఈ తిలకమణి కృష్ణుని పాదం ఇది, ఈ తులసి దేవి ఇది మన శరీరం పైన ఉండే 14 విష్ణు దేవాల శరీరం పైన ఉండాలన్నమాట. ఇక్కడ ఈ పాదం తులసి మన మెడలో కానీ కృష్ణుడు నామం నాట్యం నోట్లో నాలుగు పైన నాట్యం చేయాలి. కృష్ణుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ రామ కృష్ణుడే. ఇది నాట్యం చేయాలి భగవంతుడు నాలుగు పైన. కర్మలన్నీ వెళ్ళిపోతాయి. ఇవి చేసినప్పుడు భయం ఉండదు ఎవరికి కూడా. అదే కదా, ఇప్పుడు ఒక పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనుకోండి, వీటి పక్కనే వచ్చాడు, వీటికి వచ్చిన భయం తప్పు చేయడం భయం ఉంటుందా? కాకి నుంచి టీ కాఫీ ఇస్తారు పోలీసు, కూర్చోబోయే హస్బెండ్ ప్రతి కాఫీ మాట్లాడు. తప్పు చేసిన వాడికి ఆ సౌండ్ పెట్టిన భయం కదా. జీవితం పుణ్యంగా పెట్టిన వాడికి భయం, తప్పులు చేసిన వాడికి భయం ఉంటుంది. కాబట్టి తులసి గారు ఏమంటున్నారు, మృత్యు సమయంలో కంట అవుతుందా? నీ కంఠం వీటితో నిండిపోయి ఉంటుంది, చెప్పలేవు, ఆర్డర్స్ స్మరణతే కంటకు రాదు కూడా. కాబట్టి అందుకే అభ్యాస రోజు చేస్తూ ఉంటే అర్జునుడు కృష్ణుడు అడిగినట్టుగా, కృష్ణ ఏది కరెక్ట్ సమయం భక్తులకి ఏ విధంగా చనిపోవాలి? కృష్ణుడు ఏమంటాడు, నా భక్తులు ఎప్పుడు చనిపోయినా, ఎలా చనిపోయినా, యాక్సిడెంటా లేదంటే ఇంట్లో చనిపోయాడా బయట చనిపోయాడు, ఎలా చనిపోయినా వాటి మోక్షం గ్యారెంటీ అది కదా. కాబట్టి మానవ జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. కాబట్టి ఒక్కొక్క ఈనాటి యుగంలో పుట్టడం కలియుగం దోషనిదే రాజన్ అంటే కలియుగం అంతా దోషం నిండిపోయి ఉందంటారు. ఇక్కడ మనసు కరెక్ట్ గా ఉండదు, ఆలోచనలు కరెక్ట్ గా ఉండవు, అలవాట్లు కరెక్ట్ గా ఉంటాం, గుణాలు కరెక్ట్ గా ఉంటాం, మనుషులు కరెక్ట్ గా ఉండదు, సమాజం కరెక్ట్ గా ఉంటుంది. అంతేకాదు జీవనాలు కరెక్ట్ గా ఉండవు కలియుగంలో. చైతన్య మహాప్రభు ఆయన కృష్ణ భగవానుడు ఆచరణలాగా వచ్చినప్పుడు పూరి నుంచి వృందావనం నడిచి వెళ్ళారు ఆయన. మనకున్న ఛత్తీస్గఢ్ ఉంది కదా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర స్టేట్ ఉంటాయి, దాని జార్ఖండ్ వచ్చినప్పుడు జార్ఖండ్ జార్ఖండ్ ఫేమస్ ఎవరు? అసలు అందరూ చూడండి అని పడేది అక్కడ గ్లాస్ కొట్టదండి. జార్ఖండ్ డైమండ్ అండి అసలు బయట ధోని క్రికెట్ ప్లే అది గుర్తొస్తున్నాడు మన టైప్. జార్ఖండ్ చైతన్య మహాప్రభు ఈ జార్ఖండ్ అడవుల్లో వెళ్తున్నప్పుడు ఆయన హరే కృష్ణ చైతన్య మహాప్రభు హరే కృష్ణ అంటుంటే ఆ జార్ఖండ్ లో ఉన్న అడవులు కానీ అడవులో ఉన్న సింహాలు, పులులు, వాటితో పాటు జింకలు, కోతులు అన్ని జీవరాశులన్నీ కూడా కలిసి డాన్స్ చేస్తున్నాయి చైతన్య మహాప్రభు. వాటిలో శత్రుత్వం లేదు. పులి జింకపై కౌగులించుకొని ఏడుస్తుంది, కృష్ణ కృష్ణ. కృష్ణ నామశక్తి అది, కృష్ణ నామశక్తి ఆత్మను తాగుతున్న శరీరం కాదు. చైతన్య మహాప్రభు కృష్ణ అంటుంటే అన్ని వాళ్ళ బయట ఉన్న జీవితత్వం అన్ని శరీర ధర్మం మర్చిపోయి ఆత్మధర్మం గుర్తొచ్చి కృష్ణుడు గుర్తొచ్చి అంటే ఏడుస్తూ పట్టుకుని కౌగులించుకొని ఆ శత్రుత్వమే కనపడట్లేదు చూడండి. కాబట్టి మనిషి పెరుగుదల అంటే బయట పెరుగుదల కాదు, లోపల పెరుగుదల. మెచ్యూరిటీ లోపల రావాలి, బయట ఏజ్ తో వచ్చే కాదు. అదే ఏజ్ తెలుసు కొంతమందికి, మెచ్యూరిటీ ఏమో ప్రహ్లాదుకి 5 సంవత్సరాల వయసు, మెచ్యూరిటీ హిమాలయం ఉంటుంది. మన వయసు ఎంత ఉంది? హిమాలయం ఉంది. మెచ్యూరిటీ వాతావరణం ఉంది. అదే కదా. ఎందుకంటే సత్యం ఇదే, భగవంతుని మనం చేరుకోవాలి ఆ తాపత్రయ. ప్రహ్లాదుల్లో అంత చిన్న వయసులో వచ్చేసింది. ధ్రువ మహారాజ్ 5 సంవత్సరాల వయసు పిల్లవాడు. వయసుకి భక్తికి సంబంధమే లేదు. వయసుకి ఆకలికి సంబంధం ఉందా? కొట్టిన గడ్డ కూడా ఆకలి ఎడుస్తాడు కదా. ఏదో ఒకటి ఆహారం ఏదైనా రావచ్చు, కానీ ఆకలి నిద్ర ఇది జీవరాశున్నాం. కాబట్టి మానవ జీవితం ఓన్లీ శరీర సుఖం కోసం బతకూడదు. ఇప్పుడు ఆత్మ తెలుసుకోండి, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆత్మ జ్ఞానాన్ని మనకిచ్చే
ఆచార్యుడు ఆత్మగా ప్రసాదించే ఆచార్యుడే ప్రభుపాదులు వారి మనకి. కాబట్టి శాస్త్రం చెప్తుంది కూడా చూడండి. ఇప్పుడు అర్థమైన ఉన్నది ఏమంటున్నాము, కరెక్ట్ ఆ రోజు మృత్యు సమయంలో మన ఆలోచనలో శరీరం కానీ ఏం సహకరించావు. మన భక్తిలో ఉండే శరీరం ఎలా వదిలేసినా ప్రభుపాదులు అంటారు, భక్తుడు ప్రభుపాదులు వారిని, ప్రభుపా నీ కృష్ణుని స్మరించుకుంటున్నాం, అంతా కూడా బాగానే ఉంది, బాగా సేవ చేస్తున్నాం. ఒకవేళ మీ చనిపోయే పరిస్థితుల్లో సడన్ యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, మనకు తెలియదు, యాక్సిడెంట్ తెలియదు కదా, చదువు ఉద్దేశం అయిపోయింది, వెళ్ళి బాంబు బ్లాస్ట్ లాగా అయిందనుకోండి, కృష్ణుడు తెలుసుకోలేదు ఆ సమయంలో నా పరిస్థితి ఏమిటి. కృష్ణ ఇప్పుడు కృష్ణుడు కదా, వినటే కదా. గోపాలు అంటారు, మీ కృష్ణుడి కోసం జీవించి ఉంటే, కృష్ణుడి కోసం సేవ చేసి ఉంటే, తన మన లేకుండా కృష్ణుడే నా తండ్రి, కృష్ణుడే నా తల్లి, కృష్ణుడే మాత తాత పితామహ సేవ చేస్తుంటే కృష్ణుని మనం తలుచుకుంటాడు అయ్యా. అర్థమైందా? మనం భగవంతు తలుచుకోలేకపోయినా చనిపోయినా కృష్ణుడే మిమ్మల్ని తలుచుకుంటాడు అంటాడు. ఎంత గొప్ప శక్తి అది, ఒక భక్తుల శక్తి అది. మన ఆయన స్మరణలో లేకపోయినా చనిపోయినా ఆయన మనం స్మరించుకుంటాడంట. ఇంత సేవ చేశాడు ప్రభావం, అమానాలు డబ్బులు అదే పక్కన పెట్టి నా కోసం వచ్చేసాడు వీడు. ఆయన హృదయం అంతా ఉప్పొంగిపోతున్న భక్తుడిని స్మరించుకుంటూ ఉంటారు సేవలు చూసి. కాబట్టి మన ఆయన స్మరణలో లేకపోయినా అంత సేవ మనం చేయాలి. ఫస్ట్ ఏది బాగుంది ప్రభు కృష్ణ తెచ్చుకుంటారు మాకు రేపటి నుంచి, మనం కూడా ఆ సేవ చేయాలి. ప్రహ్లాదుడు ఎప్పుడైతే అంత సేవ చేశాడు కాబట్టి నరసింహస్వామి ఇప్పుడు కూడా మన చేసే సేవ ఎంత ఆవగింది, ఎంత మన ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. అలాగే మన సేవ ఎలా చేయాలి, హిమాలయ సేవ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలి, ఆ ఉండాలి. అప్పుడు కృష్ణ మనం స్మరిస్తాడు. ఆయన ఓ నా భక్తులు ఆయన హృదయంలో మనం ఉండాలి. దానికి ఫిజికల్ వ్యక్తే రూపాలు. కాబట్టి రేపు చేద్దాం, రేపు చేద్దాం, రేపు చేద్దాం, రేపటికి ఎప్పటికీ రాదు. ఈ రోజు చేతుల్లో ఏముంది, ఈ రోజు ఈ క్షణం ఉంది. అదే అడిగింది మన ఫస్ట్ ప్రశ్న అడిగాను, టైంకి మనీకి తేడా ఏంటి, ఎంత టైం ఉంటే మీకు తెలియదు కదా, ఈ జాగ్రత్తగా ఉండాలి. మరి రేపు ఎందుకు, మరి రేపు ఉంటారు గ్యారెంటీ ఉందా? అసలు ఢిల్లీ చూసారు, ఏమైంది ఢిల్లీ ఏమైంది అసలు ఎవరు అనుకున్నారా? 10 minutes ముందు అనుకున్నా చనిపోతారు, అనుకోవడం కాదు. మృత్యు ఎలా వస్తుందో మనకు తెలియదు. మనం రెడీగా ఉన్నావా? ఇప్పుడు మీ ఇంట్లో దొంగలు పడతారని తెలిసినప్పుడు చెప్పండి, మీ ఇంట్లో పోలీస్ చెప్తారు దొంగలు పడుతున్నారమ్మా, టైం చెప్పండి, రోజు చెప్పండి, ఎలా ఉంటారు మీకు? అలర్ట్ గా ఉంటారు కదా, ఎప్పుడు వస్తారు టెక్స్ట్ నిద్రపోతారా మీరు? ఏదైనా మీకు ముందే తెలిస్తే ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ టైం లేదు ఇక్కడ, కాబట్టి ఎలా రెడీగా ఉంటారు, ఎప్పుడు వస్తుందో రెడీగా ఉంటారు, భయంతో ఉంటారు. కానీ మృత్యు ఎప్పుడు వస్తుందో మన చేతిలో లేదు. రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలంటే రెడీగా మన ప్రొసెస్ రెడీగా ఉండడం కాదు. రెడీగా ఉండే ఏమిటి, మనసంతా భగవంతుడు రెడీగా ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి రోజుని జాగ్రత్తగా వాడుతుంది. కాబట్టి దీంతో ముగించేద్దాం. ఇది అంటారు ఆచార్యులు అంటారు, స్వందః సందర్శితో ధాత్ర దుస్తారం నిస్థితార్చితం కలిం సత్వ హరం పుంసం కర్ణధార ఇవార్ధవం. చూడండి, కలిం సత్వ హరం పుంసం అంటే ఏమిటి? కలియుగంలో మనలో ఉన్న పాపాలను హరించి వేసేది. కలియుగంలో మన పాపాలను హరించి వేసి కర్ణధార ఇవార్ధవం. మన కర్ణధార అంటే మన చెవుల ద్వారా మనకి భగవంతుడి దగ్గర తీసుకుని వెళ్ళి మనం నడిచే మన ప్రయాణం చేసే మార్గాన్ని క్షేమంగా తీసుకుని వెళ్ళే ఒక కెప్టెన్ లాగా, ఒక పడవకి ఎవరు కెప్టెన్, గురువు అంటే. మరి అటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటే మన ప్రయాణం కూడా సేఫ్ గా క్షేమంగా జరుగుతుంది ఈ ప్రపంచంలో. మన గమ్యం కూడా క్షేమంగా చేరుకుంటాం.
ప్రయాణం క్షేమంగా ఉండాలి, మన గమ్యం కూడా కరెక్ట్ గమ్యానికి వెళ్ళాలి. కాబట్టి మానవ జీవితం సార్థకతంగా చేసుకోవచ్చు. కాబట్టి మనకు మరి మానవ జీవితం ఒక పడవలాగా అయితే ఆ పడవ నడిపించే కెప్టెన్ ఎవరు? గురువు. డ్రైవర్ లేకుండా బస్సు వెళ్తుందా? పైలట్ లేకుండా ఫ్లైట్ వెళ్తాయా? కెప్టెన్ లేకుండా షిప్ వెళ్తుందా? మన జీవితం కూడా అలాగే, గురువు లేకుండా జీవితం వ్యర్థం. గురువు లేని జీవితం వ్యర్థం అయిపోతుంది. అందుకే మనం అదృష్టవంతులు కదా, మన అందరి జీవితంలో గురువు తెలుసుకున్నాం. మన గురువు ఎవరు? కలియుగంలో చాలా మోసం చేస్తారు గురువులను తెచ్చుకోవచ్చు. ఎవరు తప్పించడం మీరు వచ్చారు ఇక్కడికి, అర్థమవుతుందా? కలియుగంలో చాలా మోసం చేస్తారు. కొంతమంది జ్ఞానం చెప్పి గురువులను చెప్పి మోసం చేస్తారు. కొంత మంత్రాన్ని అనుకుంటారు. కొంతమంది చూడండి, కలియుగం అంటేనే మోస యుగం ఇది. దోష నిధి అంటారు ఆచార్యులు. ఏమంటారు దీన్ని? కలియుగాన్ని దోష నిధి. నిధి ఏమిటి ఇక్కడ? దోషాలను నిండిపోయిన నిధి కలియుగం అంటేనే. కానీ ఏక మహద్గుణ కలో దోష నిధే రాజన్. కలియుగం అంతా దోషాలతో నిండిపోయిన ఒక మహద్గుణం ఉంది కలియుగంలో. ఆ మహద్గుణం ఏమిటి? హరినామ సంకీర్తనం. ఈ హరినామం, హరే కృష్ణ మహామంత్రం కలియుగంలో ఇన్ని దోషాలు ఉండినా, ఇన్ని దోషాలున్న కలియుగంలో ఒక మహద్గుణం, ఒక గొప్ప మహా అదృష్టం ఏమిటి కలియుగానికి? హరినామ సంకీర్తనం. నాలుగుతో వైకుంఠం వెళ్ళిపోవచ్చు మనం. నాలుగుంటే చాలు. కాలు లేకపోయినా పర్లేదు, చేతులు లేకపోయినా పర్లేదు. ఒక నాలుగుంటే చాలా వైకుంఠం వెళ్ళిపోవాలి. సేవాముఖాది జిహ్వాదో. నారదుడు అంటాడు, సేవ ఎట్లా మొదలవ్వాలి? సేవ కాళ్ళు చేస్తూ మొదలవ్వడం కాదయ్యా. నారాయణ సేవ మొదలవ్వాల్సి ఎవరితో? జిహ్వాదో. ఆదో అంటే మొదలు. ఎవరితో మొదలు పెట్టాలి? నాలుగుతో మొదలవ్వాలి సేవ. నాలుగు సేవ అంటే ఏమిటి? ఆయన నామం, కృష్ణ రామ నారాయణ విష్ణు నరసింహ అని నామం జపం చేయడమే జిహ్వా చేయాల్సిన సేవ. తర్వాత శరీరం అంతా ఎలా సేవ చేయాలో ఈ జిహ్వ నేర్పిస్తుంది. కాబట్టి నాలుకని వాడేది వాచ వేగం. నాలుకని జాగ్రత్తగా వాడండి. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఎప్పుడు బయట వాళ్ళ గురించి వాడద్దండి. కృష్ణుని యొక్క నామం జపం చేయడానికి వాడండి. కృష్ణుని కీర్తనం చెప్పడానికి వాడండి. కృష్ణ లీలలు ప్రచారం కోసం వాడండి. ఒక్కొక్క ఆచార్యుల యొక్క లీలలు పొగడానికి వాడండి. నాలుక వైపు తీసుకెళ్తుంది కరెక్ట్గా వాడుకుంటే. ఈ నాలుగే పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మన చేతుల్లో ఆవిడ సేవ అన్ని ఇంద్రియాలు మొదలయ్యే ముందే జిహ్వ నాలుగుతో సేవ మొదలవుతుంది. ఆ నాలుగు చేయాల్సిన సేవే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ సదా. కలియుగానికి మందు, ఇది కలియుగ ఔషధం. ఇది అప్పుడు భగవంతుడు మనకి ఇచ్చిన ఔషధం ఇది. ఇప్పుడు కోవిడ్ ఇచ్చినప్పుడు వ్యాక్సిన్ వేస్తున్నారు కదా అందరూ కూడా. వ్యాక్సిన్ లేకుండా మళ్ళీ కోవిడ్ వస్తుంది మళ్ళీ. కాబట్టి కలియుగానికి భగవంతుడు వచ్చిన మందు ఏమిటి? ఆయన నామాన్ని మందుగించారు. ఆయన అన్ని యుగానికి వచ్చాక బాబు వచ్చి శత్రువుల్ని చంపాడు కదా స్వామి. హిరణ్యకశిపుడిని ఎప్పుడు చంపారు? ఆయన సత్యం ఎప్పుడు చంపారు? రావణాసుని ఏ యుగంలో చెప్పారు? త్రేతాయుగం. మళ్ళీ ఎవరు చెప్పారు? ద్వాపర యుగంలో చాలా మంది ఉన్నారు. ద్వాపర యుగంలో బ్యాచ్ అవుతుంది. కలియుగంలో ఇద్దరే, హిరణ్యకశిపుడు. సత్యయుగంలో ఎవరు? ధ్యానం ఇద్దరే ఉన్నారు. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణ కొంతమంది సైన్యం ఉన్నారు. ద్వాపర యుగంలో ఏమిటి? ఫ్యామిలీ ఉన్నారు. అంతే కదా. దుర్యోధన నుంచి 100 మంది కౌరవులు ఉండే కదా. పక్కన పెట్టి ఎంతమంది కురుక్షేత్రం కోట్ల మంది అసలు గుణాలతో ఉండేవాళ్ళు. కలియుగులు ఏమిటి? కలియుగులు ఎవరు చెప్పాలి? ఆయన మనందరూ లేకుండా ఆయన మనందరూ ఎవరు ఉన్నారు కదా. అందుకే స్వామి అని చెప్పి అందరూ అందరం లేకపోయారు. కలియుగంలో ఎవరు ఉండరు ఇక్కడ. దిగుల్లో కొంతమంది ఉండేవాళ్ళు. కలియుగం ఏమిటి?
అసలు గుణాలు ఎక్కువ ఉన్నాయి, అందరూ చెప్పేది తప్పలేదు. కాబట్టి కలియుగంలో మనుషులు చెప్పలే, మనుషుల్లో ఉన్న అసుర రాక్షస బుద్ధులు చెబుదాం అనే కలికాలే నామ రూప కృష్ణ అవతారం. కలియుగంలో భగవంతుడే ఆయన నామ అవతారంతో అవతరించి ఆ హరే కృష్ణ మహామంత్రంలో జపం చేసిన వాడి యొక్క బుద్ధిని మారుస్తుంటారు. కాబట్టి రాక్షస గుణాలు చెప్పాలి, మనుషులు చెప్పకూడదు కలియుగం. అందుకే భగవంతుడు ఏం చేశాడు, ఆయన చైతన్య భక్తులాగా వచ్చాడు. భక్తుల్లాగా వచ్చి మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని చంపాలి, మనిషిలో ఉన్న స్వార్థాన్ని చంపాలి, మనిషిలో రాక్షస గుణాలు చంపాలి, మనిషిలో ఉన్న కామ క్రోధ లోభాలు మద ఆశ్చర్యాలు వీటిని చంపాలి. వీటిని చంపినప్పుడు వాళ్ళు ప్రసాదులు అవుతారు, పాండవులు అవుతారు, నారదులు అవుతారు, గొప్ప మహాభక్తులు అవుతారు. కాబట్టి మనిషిలో ఉన్న దుర్గుణాలు చంపాలి. ఆ దుర్గుణాలు చంపే ఒక ఆయుధమే హరే కృష్ణ మహాభక్తి. చూడండి, మీ చేతుల్లో ఒక ఆయుధం వాడాలవుతాయి, రోజు వాడండి. దాన్ని పెట్టుకోవడం కాదు, ఇంట్లో రంగు వచ్చినప్పుడు దాన్ని వాడాలి కూడా. అర్థమైందే కదా, వెపన్స్ వాడాలి కరెక్ట్ ఇంట్లో భద్రంగా పెట్టుకుంటాం బీరువాల్లో. ఇది మందు దేని కోసం, ఇది ఆత్మశుద్ధి కోసం. మీరు రోజు వాడితే కదా, సండే అవ్వకుండా వాడేస్తే ఎలాగ? మీరు ఆ రోజు ఏం చేస్తున్నాం ఆ రోజు? ఎలాగైనా ఏడు స్నానం చేసి కుడుతులో మళ్ళీ కొన్నాడి మళ్ళీ స్నానం చేస్తుందో, ఆదివారం ఫుల్గా గెలేసి తర్మాయితో ఊగేసి లేకపోతే భగవంతుడు ఏడ్ చేసి జపం చేసి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ కూడా వారిస్తాం. భగవాన్ ప్రభు సండే మళ్ళీ వస్తే మళ్ళీ క్లీన్ చేసుకుంటాం. అలా అవుతాయి. మొదటి ఏనుగు ఎలాగైతే స్నానం చేసిన తర్వాత మళ్ళీ బురదలోకి వెళ్తుందో, మళ్ళీ బురద ఆరోగ్యంతో మళ్ళీ స్నానం చేస్తుంది, మళ్ళీ బురదలోకి వెళ్తుంది, మళ్ళీ స్నానం చేస్తుంది, మళ్ళీ బురదలోకి వెళ్తుంది. ఏమిటి స్నానం అంటేనే మట్టి తీసేయడం, మళ్ళీ వేసుకోవడం కాదు కదా. కాబట్టి ప్రతి భక్తుడికి అంటే ప్రతిరోజు ఆదివారం, ప్రతిరోజు శ్రీరామనవమి, ప్రతిరోజు కృష్ణాష్టమి, ప్రతిరోజు నరసింహ జయంతి, ప్రతిరోజు వామన జయంతి, ప్రతిరోజు పాటకి, ప్రతిరోజు ఉపవాసమే. టెన్షన్ మన ఉపవాసాలు ఏకాదశి బాధ ఉపవాసం చాలు. ఓకేనా? హరే కృష్ణ. చిన్న ప్రభుపాదికి అందరూ రెడీ ఉన్నారా? ప్రభుపాద ఆశ్రయం ప్రోగ్రామ్ కోసం హరే కృష్ణ. ఓకే, కలియుగ ఔషధ హరినామ సంకీర్తనం. అందరూ మంచిగా ఒక 10 నిమిషాలు భగవంతుడి యొక్క నామం మన నాలుగుతో రావాలి. గాయత్రి మంత్ర మనసులో చెప్పొద్దని, సౌండ్ రావాలి. సౌండ్ శబ్ద రూపేణ, శబ్ద బ్రహ్మం అంటాం. భగవంతుడు శబ్ద రూపంలో ఉన్నారు. ఆ శబ్ద చెవుడు ద్వారా వెళ్ళి మన ఆత్మ, మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, ఆత్మను శుద్ధి చేస్తుంది. కాబట్టి మనలో పరివర్తన, మార్పు అనేది వస్తుంది. వాటి అందరూ మంచిగా నామ జపం చేద్దాం.